దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే వారిని తీసుకుపోమని చెప్పాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మనం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కూర్చుని లోకేష్ గురి మీద ఒక రకంగా చిన్నబాబు తిండికి ఇంత ఖర్చు అయింది. చిన్నబాబు మనం చూసుకుంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ రావటానికి ఫ్లైట్లకి ఇంత ఖర్చు అయింది, 70 సార్లు తిరిగారు. ఈ ఖర్చు ఎవరు పెడుతున్నారు? చిన్నబాబు పర్సనల్ విజిట్స్కి అంతా, ఫ్లైట్కి అయ్యే ఖర్చు అంతా ప్రజల మీద రుద్దుతున్నాడు. అలా చెప్పిన దాఖలాలన్నిటిపైన వీళ్ళకి ఎక్కడా కూడా కొంచెం కూడా విచక్షణ జ్ఞానం, సిగ్గు సెర ఉంటే ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయరు ఎవరిపైన కేసు పడ్డాక. ఆల్రెడీ పరువు నష్టం దావా వేశారు నారా లోకేష్ గారు ఈ సో కాల్డ్ పేపర్ అండ్ మీడియా పైన. చిన్నబాబు తిండి ఖర్చు ఎంత అంటే చూపించండి, నిరూపించండి, నేను తిన్నానా? ఆఖరికి ప్రజల సొమ్ముతో తినాల్సినంత అవసరం ఆయనకి ఉందా అండి? చెప్పండి. నిజంగా ఈ హిమ్సెల్ఫ్ ఇస్ వెరీ రిచ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈజ్ అ వెరీ రిచ్ పర్సన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ రిచ్ సీఎం. ఆయన కంట కూర్చుని ఈరోజు లోకేష్ గారు సీరియస్గా చిన్నబాబు తిండి ఖర్చు ఎంత వల్గర్గా రాస్తారో అనుకున్నా నేను. వాళ్ళ కేసు వేసిన తర్వాత అబ్బా దోలు తీరింది అనుకున్నా నేను కూడా. వేయాలి. వేయకపోతే ఇలాంటి టఫ్ పీపుల్ కూడా వేయకపోతే రేపు సామాన్యుల మీద ఇష్టం వచ్చి న్యూస్ రాస్తే వాళ్ళు కేసులు వేసే కెపాసిటీ కూడా ఉండదు. అంత టఫ్ పర్సన్ మీద మళ్ళీ కూర్చోకుండా ఫ్లైట్ టికెట్స్ కొలంబోకి వెళ్ళి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసి వచ్చిన లోకేష్ గారి పైన ఈ ఫ్లైట్ ఖర్చులన్నీ ఎవరు పెట్టారు? ప్రభుత్వ సొంతం వెళ్ళావు కదా అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు రాయడం మొదలు పెట్టారు. ఇది ఒక్కటే కాదండి, మనం అబ్జర్వ్ చేస్తే మన బిల్ గేట్స్ గారు వస్తే సమోసా ఖర్చు ఎంత అయింది, బిల్ గేట్స్ గారు తిన్న సగం పురుగు జేబులో ఎందుకు పెట్టుకున్నారు? ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడానికి ఒక మీడియా ముందు ఉంటుంది. భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి బిల్ గేట్స్ ఇప్పుడు? నాకు నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బిల్ గేట్స్ గారు సగం పునుగు తిని మిగతా సగం పునుగు జేబులో ఎందుకు పెట్టుకున్నారంట. నువ్వు వెళ్ళి అడుగు. గోలని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అండ్ కో అని ప్రసాద్ ఇలా తీసి పేపర్లో, టిష్యూ పేపర్లో పెట్టి పక్కన పెడుతుంటే ఈ క్వశ్చన్లు అడిగారు. పునుగు సగం తిని సగం జేబులో ఎందుకు పెట్టారని ప్రశ్నల మీద రాష్ట్రం నడుస్తుంది ఈరోజు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తానని చెప్పడానికి నోరులు రాట్లా. ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా వచ్చి భుజం మీద చేయలేదు. అండ్ హాయ్ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడేంత కన్వీనియన్స్ లేదు. మనకందరూ ఎవరుంటారు? ఆ లెక్కన మనం మాట్లాడాల్సి వస్తే అదాని మేమే తెచ్చామన్నారు. హిడెన్బర్గ్ రిపోర్ట్లో అదాని పేరుంది, అయితే అదాని తీసుకొచ్చింది నువ్వేనా అంటారు కదా. ఇలాగే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. తప్పే ఉందని దాంట్లో. సో ఇలా మీడియాకి ఇష్టం వచ్చినట్టు చేస్తే లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా దీనికి ఒక సమాధానం ఇచ్చారు. ఐ రియలీ లైక్ డేట్. దీంట్లో ఏమన్నారంటే, ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తిని, నీ దుడ్డు ఏమైనా ఖర్చు చేసిన జగన్ అని. ఫ్యాంటాస్టిక్ సార్. ఇలా అడగాలి సార్. యాక్చువల్లీ మీరు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి దీనికి ప్రాపర్గా బయటకు వచ్చి ఒక వీడియో కొట్టుంటే మొత్తం ఇలా ట్విట్టర్, సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేది. బట్ లోకేష్ గారు ఈరోజు ట్విట్టర్లో చాలా నీట్గా నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నా, నీదేమైనా ఖర్చు పెట్టానా జగన్ అని అడిగారు. చెప్పండి సమాధానం, చెప్పండి. మరి లెక్కలు ఏ విషయాలకు అడగచ్చు చెప్తాను ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఎగ్ పఫ్ఫులకి 3 కోట్లు. ఏం తిన్నారా ఎగ్ పఫ్ఫులు అంతా? పప్పులు వేసుకుని తిన్నారా? రాష్ట్ర ప్రజల సొమ్ము అని కూడా ఆలోచించుకుని ఎగ్ పఫ్ఫులు తింటా కూర్చున్నారా? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రాష్ట్రానికి క్యాపిటల్ లేదు. ఓ పక్కన కూర్చుంటే అమరావతిలో రైతులు ఏడుస్తూ కూర్చున్నా ఎగ్ పఫ్ఫులు కావాల్సి వచ్చినాయి మీకు. ఏమన్నా 3 రాజధానులు ఇలాగే ఉంటాయండి. ఇలా మాటలన్నీ ఏంటంటే నాకు ఒకసారి ఐ రియలీ గెట్ మ్యాడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళేవాడు. లండన్ నుంచి వచ్చిన తర్వాత వైఫ్ని తీసుకొచ్చి మరి హైదరాబాద్లో డ్రాప్ చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి సార్ గారు తిరిగి తాడేపల్లి వచ్చేవాళ్ళు. మరి వైఫ్ని డ్రాప్ చేసిన పర్సనల్ ఎక్స్పెన్స్ అన్ని గవర్నమెంట్ పెట్టిందా, మీ జేబులోంచి పెట్టారా? చెప్పాలి కదా. మరి మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పిల్లల్ని చూసి వెళ్ళటానికి వెళ్ళిన ట్రిప్పులు మేమెందుకు భరించాలి? జగన్ చెప్పు.
ఈ రోజు ఇక్కడ అడిగారు, సొంత డబ్బులతో వెళ్తా అంటున్నారు. ఆఖరికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే మీటింగ్లు ఈ వగేరా మీటింగ్స్ అన్నిటికి కూడా నారా లోకేష్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తారు. ఆ విషయం తెలుసా? సిగ్గుపడాలి ఎవరన్నా ఈ విషయాన్ని. తర్వాత వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తులు, మిగతా వాళ్ళు ప్రజల దగ్గర ఎగ్ పఫ్లు తిందామని వచ్చిన వాళ్ళు. అరే ఏంటో అది, ఫ్రీగా వస్తే ఎగ్ పఫ్లు అని తింటారా? 3 కోట్లకు వర్త. మొన్న వైసీపీలో ఒక అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన రోజుకు 75,000 అంట జగన్మోహన్ రెడ్డి ఫుడ్ కాస్ట్. 75,000 ఏం తింటారండి? ఆయన చెప్పిన బయట నాకు ఒకసారి గుండె షాక్ అయింది. అంటే రోజు తాజ్, ఫలక్నుమా ఇలాంటి పెద్ద పెద్ద ప్లేసుల నుంచి వస్తాయా? మామూలు రుచించవా ఏంటి? రోజా కూడా చెప్పింది, అమ్మో సార్లాగా ఉంటే చాలా కష్టం, లీటర్ పాలంట మొత్తం మరగబెట్టి ఇంత గ్లాస్కి వచ్చిన తర్వాత అల్లం వేసుకుని తాగుతారంట. అంత మరుగుపెట్టడం ఎందుకు? అరిగద్దు. నాకు అదే ఆలోచన వచ్చింది. లీటర్ పాలు పోతే పోయిలేండి, అది మీ డబ్బు. కానీ మరగబెట్టి దాన్ని ఇంత గ్లాసు తీసుకొచ్చి తాగుతారంట. ఇలా మరగబెట్టే రాష్ట్రాన్ని స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు అప్పుల పాలు చేసి పడేశారు. ఇలా ఉంటుంది. అలాంటి అప్పుల పాలైన రాష్ట్రంలో సంజీవిని లాగా వచ్చిన బిల్ గేట్స్ గారి పైన కూడా దుష్ప్రచారం. మనకి దాఖలాలు, బాగుపడే దాఖలాలు ఎక్కడ ఉండవు. చూసి ఓర్వలేకపోవటం. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కూతురుని చూడడానికి వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఫేర్స్ ప్రజలు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడా? చాటా తీయాలి కదా మరి బయటికి. ఇదంతా కాకుండా గవర్నమెంట్ డబ్బులతో ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడు. కొడాల వెంకటేశ్వర ఉన్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఈ రోజు దాకా? ఉన్నాయా? రాష్ట్ర ప్రజల సొమ్మది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకుని హ్యాపీగా ఉన్నాడు. మరి దానికేంటి లెక్కలు చెప్పరా? వద్దా? చిక్లెట్లా, పుట్నాలు, పప్పులా వదులుకోవడానికి? దీని గురించి ఏమన్నా రాద్దాం, కావాలంటే పట్టుకుపోండి. తొక్కలో ఫర్నిచరు ఎంత, ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలంటే పట్టుకురండి. దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ కోడెల శివప్రసాద్ గారిని 13 లక్షల ఫర్నిచర్ అని హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను అనుకున్నా కూడా ఆయన పైన ఆరోపణలు వేస్తే నాకేంటి దుస్థితి అని ఎలక్షన్ బూత్లో కొట్టించారు. తర్వాత ఆరోపణలు వేశారు. ఆయన సూసైడ్ చేసుకునేదాకా తీసుకెళ్ళండి ప్రభుత్వం. గుర్తుందా? కానీ కొడాల వెంకటేశ్వరరావు అంత మాట అన్నావు కదా, ఇప్పించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి బూట్ పాలిష్ చేస్తా అంటావు, పారిపోతావు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడని చెప్తావు, అతను ఇవ్వడు, నువ్వు చెప్తావు. నీ మాటకు ఒక క్రెడిబిలిటీ, అతనికి ఒక శాంటిటీ. ఇలా ఉంటుంది రాష్ట్రం. సో ఎక్కడ చూసినా ఆఖరికి బిల్ గేట్స్ గారి సమోసా ఖర్చు ఎంత అంట జేబులో పెట్టారేంటి మీరు అందరూ వెళ్ళి? చిన్న చోరీ. ఆంధ్రప్రదేశ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు పే ఫర్ ఇట్. అంత మరీ దౌర్భాగ్య స్థితిలో లేము మేము. అన్ని ఫ్లైట్ ఫేర్లు, అన్ని పఫ్లు, అన్ని భోజనాలు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బ్యారిగేట్లు కొండలుగా కట్టించిన డబ్బులే మేము ఇవ్వగలిగినప్పుడు రాష్ట్ర ప్రజలు బిల్ గేట్స్ గారికి సమోసాలు ఇవ్వలేమా? టీ ఖర్చులు పెట్టుకోలేమా? మాట్లాడడానికి కూడా అర్థం పర్థం ఉండాలి. ఇలా ఉంటుందండి. నాస్టీ లాజిక్స్ అంటారు దీన్ని, నాస్టీ లాజిక్స్. మనం ఏం చేయలేమనుకుంటే చిల్లర వ్యవహారం దించేయాలి ఒక మనిషిని. ఎంత స్థాయి మనిషినన్నా ఒక చిల్లర రాజకీయం చేసి జనాల ముందు పెట్టేస్తే ఇది మా గొప్పతనం. హర్షించరు జనాలు, ఎవ్వరూ హర్షించరు ఇలాంటి బిహేవియర్స్ని. దే డోంట్ లైక్ ఇట్. ఎవరికైనా అభివృద్ధి కావాలనుకుంటారు. ఆఖరికి చిన్న రైతు కూడా చాలా మెరుగ్గా బతకాలనుకుంటాడు. ఇలాంటి నీచ సంస్కృతిని చూసి ఇచ్చి అనుకుంటారు తప్ప ఇలా రాజకీయ పార్టీ నీళ్ళే కూల్చుకుంటున్నారు. సో ఈరోజు నారా లోకేష్ గారు మీదేమైనా ఖర్చు పెట్టినా జగన్ అని డైరెక్ట్గా అడిగారు. సత్తా ఉంటే ఆన్సర్ చేయాలి. యాజ్ యూజువల్ సత్తా లేకుండా కూర్చుంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు చేసి వెళ్ళిపోయిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి. చెప్పకుండా పారిపోతే వీళ్ళందరూ అబద్ధంగాళ్ళే అని చెప్పి బ్రాండ్ పడుతుంది. సో వీటన్నిటిపైన ఇప్పుడు నేను డిస్కస్ చేసిన దానిపైన, ఈ ఫఫ్లు, ఈ ప్రయాణాలు, ఈ పర్సనల్ టికెట్స్, వీటన్నిటిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో బల్లగుద్ది రాయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.